హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ సింగం. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ పార్టీకి కారణం ఒకరి పెళ్లి రోజు. అది ఎవరో వీడియో మధ్యలో చూపిస్తా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ వంట చేసేది ఎవరో కాదు, మా ఫారెన్ రిటర్న్స్ యుఎస్ఏ షెఫ్ సాయన్న. ఇతని పేరు చాలా పాపులర్, మీరందరూ వినే ఉంటారు. చూడరు వీడు ఎలక్ట్రీషియన్ అనిపించుకుంటావు. నువ్వు తీయట్లేదు వీడియో ఏడిపోతున్నాడు. వాడు ఎలక్ట్రీషియన్ బిల్ చూపించిండు. ఇక్కడ కూడా టెస్ట్ వాడుతుండు. చీకట్లో చాక్ కనిపించలేదంట, అందుకే టెస్టర్తో ఓపెన్ చేస్తున్నాడు మసాలా ప్యాకెట్లని మా ఎలక్ట్రీషియన్. టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాడు మా షెఫ్. వాళ్ళైనా తిప్పేది నేను గరిడి తిప్పుతా అంటూ వచ్చేసాడు మా విలేజ్ షెఫ్. పెళ్ళిళ్ళకి మెచ్యూరి ఫంక్షన్లకి, వివాహాది శుభకార్యాలకు, మెచ్యూరిటీ ఫంక్షన్లకు, ఓనీల ఫంక్షన్లకు, లుంగిల ఫంక్షన్లకు, బట్టల ఫంక్షన్లకు, సరసమైన ధరలకి సరసమైన కదా నిన్న మన మీద చివరికి బాగాలేదని ఈ కార్యక్రమాన్ని ఒక్కడే తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నాడు మా షెఫ్. విలేజ్ చెప్పు కూడా దూరాడు వంటకంలోకి. చూడాలి మరి విలేజ్ చెప్పు కూరలోకి వాడాల్సిన జీడిపప్పులో సగం తిన్నాడంట, అందుకే అందరూ అరుస్తున్నారు. పచ్చిమిర్చిరా వీడియో మొదట్లో చెప్పినట్టు ఈయన పెళ్లి రోజు కారణంగానే ఈ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. మూత పెట్టేసుకున్నా తెచ్చివా నేను లేనులే మొత్తం తిప్పి మళ్ళీ ఆగిపోద్ది. సరేలే ఇప్పుడు వేసే అల్లం పేస్టు మా షెఫ్ ప్రత్యేకంగా తయారు చేసింది. అది ఎవరి వల్ల కాదు అలా చేయటం. మధ్యలో పెట్ట పక్కన ప్రాణమా చుక్కు మొక్కలు ఉంటాయని చెప్పారా? మొక్కలకి మొక్కలు ఉంటాయని చెప్పారు. పోయి పోయాల్సిన పెరుగు కలిపా దాంట్లో చికెన్లో పెరుగు కలిపా కలిపినా కదా.
బిగినర్లే చెప్పు, డౌట్ అడిగాడు చెప్పు. కొంచెం తగ్గించా. యూఎస్లో ఇలా వండుతారన్నమాట. యూఎస్లో అయినా ఇండియాలోనే ఉంటారు. యూఎస్లోనైనా ఇండియాలోనైనా ఒకటే అంటున్నారు. అయితే అర్జున్ చెఫ్ యూఎస్లో 150 మంది అంటారు, అది ఇక్కడ ముగ్గురే తింటారు. వాటర్ కూడా అవసరం లేదు పెట్టుకుంటారా? కొంచెం ఉడికిన తర్వాత చూద్దాం, అంటే అయిపోతాయి. మరి వాటర్ మరి ఇంకా సప్పగా వచ్చింది. ఆ రోలు అమెరికా నుండి స్పెషల్గా తెచ్చాడు మా షెఫ్. అందులోనే మా షెఫ్ స్పెషల్ మసాలా నూరుతాడు. ఏంద్రా కారం బ్రాండ్ మార్చారింది? ఏదో తెచ్చిన మరి. కలుపు మొత్తం ఏది ఏంటి సార్ అది? ధనియాల పొడి. ధనియాల పొడి. కొత్త పొడి తెచ్చా. తర్వాత కారం మసాలా చికెన్ మసాలాలేమో అది. అర్థం కాలేదు. వేసాను ఆల్రెడీ. కొబ్బరి పొడి గరం మసాలా వేసారు కర్రీ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామో అని ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ ఇంకా టైం పడుతుంది అన్నాడు షెఫ్. ఎంత టైం పడుతుందో చూద్దాం. కర్రీలోకి చాలా ఉందిలే. లేదు కానీ నాకేం లేదు. లేదు చెప్పలేదు కాంటవా. పెరుగు చట్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా ఉంది పెరుగు. ఉప్పు కూడా పడదు. తిప్పి నువ్వు తిప్పి టేస్ట్ చూడటానికి ఎగబడుతున్నారు. నేను చూస్తా అని. ఈ చేతి ఇది ఉంది. అరే మేము తంతమారా, మీరు ఎంత వీడియోలు చెప్తున్నారు. అవుతున్నారు, రేపు మళ్ళీ మీరే పార్టీ ఇస్తారు. ఏంద్రా అన్ని చేస్తున్నావు. తిప్పుకుంటారా దెబ్బ తగలకూడదు. వాళ్ళైనా గరిట తిప్పేది, నేను తిప్పుదా అంటూ వచ్చాడు మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మొత్తం ఏరా బాబు, ఉప్పింది. కర్రీ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆ వాసనతోనే కడుపు నిండిపోయేలా ఉందంటున్నారు ఆడియన్స్. స్మెల్ కూడా ఊరి చివరిదాకా పాకిందంట. అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. మొక్క ఉడికిందో లేదో చూస్తానని మొక్కలు వేయించుకొని ఎవరికి దొరకకుండా ఇంటికి పోతున్నాడు.
ఆ 2 ముక్కలు సరిపోవని మళ్ళీ తిరిగి వచ్చాడు. ముక్క బాగా ఉడికిందంట, ఇంకా తినొచ్చు అంటున్నాడు. ఫైనల్గా కర్రీలో కొత్తిమీర పుదీనా వేసి కర్రీ రెడీ అయిందని చెప్పాడు షెఫ్. ఇక తినడానికి వెళ్దాం. ఎలా ఉందన్నా? సలాం చందు, ఎలా ఉంది? బా త్రిమూర్తులు చూడండి, ఒకరు మొక్కలు పెట్టుకున్నారు. బాగుందా బాబు? రియాక్షన్స్ ఏనే వంట బాగాలేదా? నీ వంట నీకు నచ్చలేదా? ఎలా ఉంది? సూపరా? రే బాబు గారు, ఓకే.